मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతంతపోనిధిం. శ్రీవ్యాసమహర్షయే నమః. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక మాస మహాత్మ్యాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. జనక మహారాజు వశిష్ఠ మహర్షి ద్వారా విన్నటువంటిది కార్తీక మాస మహాత్మ్యం. ఆ తరువాత వశిష్ఠ మహర్షి వద్ద, అంటే తన ముత్తాత గారైనటువంటి వశిష్ఠ మహర్షి వద్ద వ్యాస మహర్షి నేర్చుకుని మనందరికీ కూడా అందించారు. అట్టి వ్యాస మహర్షికి మనం నమస్కారం చేసుకుంటూ ఉన్నాము. ప్రస్తుతం అంబరీషోపాఖ్యానం జరుగుతూ ఉన్నది. నేను ముందే చెప్పాను, కార్తీక మాస మహాత్మ్యంలో భాగమైనటువంటి ఈ అంబరీష ఉపాఖ్యానం శ్రీమద్ భాగవతంలోనిది అని. అంబరీషుడు కార్తీక మాసంలో ఏకాదశి ఉపవాసం చేయడము, ద్వాదశి పారణ చేస్తున్న సందర్భంలో, అంటే ద్వాదశి ఘడియలు ఇంకా ఉండగానే విప్రులందరికీ కూడా భోజనం చేసి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకున్న తరువాత హఠాత్తుగా దుర్వాస మహర్షి రావడం. అంతటి గొప్ప మహర్షి వచ్చారు. ఆయనకు కూడా స్వాగత సత్కారాలు చేసి భోజనానికి ఆహ్వానించాడు అంబరీషుడు. ఇప్పుడే వస్తాను, సంధ్య వార్చుకుని వస్తాను అని యమునా నదీ తీరానికి వెళ్ళినటువంటి దుర్వాస మహర్షి ఇంతకీ రాలేదు. ఇంతలో ద్వాదశి ఘడియలు దాటిపోతూ ఉన్నాయి. ద్వాదశి ఘడియలు దాటకుండానే పారణ చేయాలి. అంటే ఉపవాసం చేసిన వ్యక్తి ద్వాదశి దాటకుండానే భోజనం చేసేయాలి, లేకపోతే ఉపవాస ఫలం ఉండదు. అంతకీ దుర్వాస మహర్షి రాకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక భోజనం చేయాలా, ఒకవేళ చేయకుండా ఉండాలా. భోజనం చేసేస్తే కనుక దుర్వాస మహర్షి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. నిజానికి అంబరీషుడు దుర్వాసుడు ఆగ్రహిస్తాడు, శపిస్తాడు అనేమీ భయపడలేదు. ఒకవేళ దుర్వాసుడు వచ్చేంత వరకు కనుక వేచి చూడకుండా భోజనం చేసేస్తే అతిథిని పిలిచి కూడా అతడికి పెట్టకుండా భోజనం చేసిన మహాపాపం వస్తుంది అని భావించాడు. అతిథి మహావిష్ణువు కాబట్టి. లేదు, దుర్వాస మహర్షి వచ్చేంత వరకు చూద్దాము, వేచి చూద్దాము అనంటే ద్వాదశ ఘడియలు దాటిపోతూ ఉన్నాయి. ఉపవాస ఫలితం కూడా పోతుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక చిట్ట చివరిగా ఆలోచించి కేవలం మంచినీరు తీసుకున్నాడు. మంచినీరు తీసుకుంటే ద్వాదశి పారణ చేసినట్టు అవుతుంది, భోజనం చేయనట్టు కూడా అవుతుంది అని మంచినీరు తీసుకున్నాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నాము. ఆ తరువాత ఎప్పుడైతే అంబరీషుడు మంచినీరు తీసుకున్నాడో, అంటే ఆచమనం చేశాడో, అప్పుడు వచ్చాడు దుర్వాసుడు. దుర్వాసుడు రాగానే నమస్కారం చేసి భోజనానికి ఆహ్వానించాడు అంబరీషుడు. కానీ అంబరీషుడు మంచినీరు తాగాడు అనే విషయాన్ని గుర్తించాడు. దుర్వాసుడికి చాలా కోపం వచ్చేసింది. అంబరీషుడు మాత్రం నమస్కారం చేసి అలాగే నిల్చున్నాడు. కానీ దుర్వాసుడు కోపంతో ఊగిపోయాడు. దుర్వాసుడు ముఖం అంతా కూడా వికృతంగా తయారైపోయింది. దుర్వాసుడు అంబరీషుడు వైపే చూస్తూ ఉన్నాడు, కోపంగా చూస్తూ ఉన్నాడు. పైగా దుర్వాస మహర్షి ఎంతో ఆకలితో కూడా ఉన్నాడు. ఆకలితో రాజును చూస్తూ ఇలా అన్నాడు, ఆహా, ఈ క్రూరుడు సంపదతో మదించి ఉన్నాడు. తానే ప్రభువుని అనే గర్వంతో ధర్మాన్ని ఉల్లంఘించాడు. చూడండి, ఇతడు విష్ణు భక్తుడు కానే కాడు. నేను అతిథినై ఇతడి వద్దకు వచ్చాను. ఇతడు కూడా నన్ను అతిథి సత్కారం కోసం ఆహ్వానించి నాకు భోజనం పెట్టకుండానే తాను తినేశాడు. ఓ ఈ రాజా, నువ్వు చేసిన దానికి ఫలితాన్ని వెంటనే నేను నీకు చూపిస్తాను అని అంటూ ఏం చేశాడు, కోపంతో మండిపోతూ తన జటాజూటములు, అంటే తన జుట్టు నుండి ఒక కేశాన్ని, ఒక వెంట్రుకను తీసి విదిల్చి ఆ యొక్క వెంట్రుక నుండి ఒక కృత్యను సృష్టించాడు. కృత్య అంటే ఒక క్రూరమైనటువంటి ఒక శక్తిని సృష్టించాడు. ఆ కృత్యను అంబరీషుణ్ణి చంపమని అంబరీషుడి పైకి ప్రయోగించాడు. అప్పుడు వెంటనే ఆ కృత్య అంబరీషుణ్ణి చంపడానికి అంబరీషుడి వెంట పడింది. ఆ కృత్య ప్రళయకాల అగ్నిలాగా ఉంది. ప్రళయకాలంలో అగ్ని ఎంత ఘోరంగా ఉంటుందంటే అంత ఘోరంగా ఈ యొక్క కృత్య కూడా ఉన్నది. మంటలతో మండిపోతూ కత్తిని చేతిలో పట్టుకుని కాలి అడుగులతో భూమిని కంపించేటట్లుగా చేస్తూ అంబరీషుడి పైకి దూసుకొని వచ్చింది దుర్వాసుడు ప్రయోగించినటువంటి కృత్య. అంబరీషుడు ఆమె వైపు చూశాడే కానీ
కొద్దిగా కూడా కదలలేదు, బెదరనే లేదు, అలాగే నిలబడి ఉండిపోయాడు. ఇదివరకే తన భక్తుడైనటువంటి అంబరీషుణ్ణి రక్షిస్తూ ఉండమని చెప్పి తన చక్రాన్ని ఆదేశించాడు మహావిష్ణువు. సుదర్శన చక్రాన్ని ఆదేశించాడు. ఓ చక్రమా, నీ బాధ్యత నా భక్తుడైనటువంటి అంబరీషుణ్ణి రక్షించడం. అంబరీషుడికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా నువ్వు నీ అంతట నువ్వే వెళ్ళి రక్షించాలి, అంబరీషుడు అడగాల్సిన పని లేదు అని గతంలోనే చెప్పేశాడు. దానివల్ల అంబరీషుడు యొక్క ఆపదను గుర్తించింది ఈ యొక్క సుదర్శన చక్రం. దుర్వాసుడు ప్రయోగించినటువంటి ఆ యొక్క కోపాగ్ని కృత్య అంబరీషుడి వైపు వస్తూ ఉంటే దావాగ్నిలాగా ఈ సుదర్శన చక్రం క్షణకాలంలో ఆ కృత్య వైపుగా వెళ్ళి కృత్యనే సంహరించేసింది. కోపంతో బుసలు కొట్టే పామును కార్చిచ్చు ఏ విధంగా దహించి వేస్తుందో అదే విధంగా దుర్వాసుడు ప్రయోగించినటువంటి కృత్యను, అంటే అంబరీషుడిని చంపమని ప్రయోగించినటువంటి ఒక కృత్యను ఈ సుదర్శన చక్రం క్షణంలో బూడిద చేసేసింది. ఇలా తన ప్రయత్నం విఫలమవ్వడమే కాక చక్రం తన వైపుకు దూసుకొని రావటాన్ని దుర్వాసుడు గమనించాడు. వెంటనే తన ప్రాణాల్ని రక్షించుకోవాలని నలుదిక్కులు కూడా పరుగులు పెట్టాడు. శ్రీహరి చక్రం కూడా కార్చిచ్చు పామును వెంటాడినట్లుగా ఎగసిపడే మంటలతో దుర్వాస మహర్షిని వెంటాడింది. దుర్వాస మహర్షి ఆ చక్రాన్ని చూసి మేరు పర్వతం యొక్క గుహలోకి ప్రవేశించాలి అని పరుగులు తీశాడు. ఈ చక్రం ఆ గుహలోకి కూడా వెళ్ళిపోయింది. సుదర్శన చక్రానికి అడ్డే ఉంది, ఎక్కడికైనా వెళుతుంది. దిక్కులు, ఆకాశము, భూలోకము, పాతాళ లోకాలు, సముద్రాలు, యముడు మొదలైనటువంటి లోకపాలకుల లోకాలు, స్వర్గము అనే అన్ని స్థానాలకు కూడా ఆ మహర్షి వెళ్ళాడు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఆయనకు సుదర్శన చక్రమే ప్రత్యక్షమైంది. తనను తరుముకుంటూ వస్తూనే ఉన్నది. ఈ లోకం లేదు, ఆ లోకం లేదు, ఏ లోకానికి వెళ్ళినా కూడా దుర్వాసుణ్ణి సుదర్శన చక్రం విడిచిపెట్టనే లేదు. మహావిష్ణువు తన భక్తుల్ని ఏ విధంగా కాచుకుంటాడు అన్నదానికి మనకు ఈ యొక్క కథ నిదర్శనంగా నిలుస్తూ ఉన్నది. ఆ విధంగా ఆ సుదర్శన చక్రం ఎక్కడికి వెళ్ళినా కూడా దుర్వాస మహర్షిని వెంటాడుతూ వచ్చింది. మహర్షి మనస్సులో చాలా భయపడిపోయాడు. దుర్వాస మహర్షి ఎంత శక్తిమంతుడు అయినప్పటికీ కూడా అంతటి మహర్షే ఈ సుదర్శన చక్ర శక్తికి, అంబరీషుడి యొక్క భక్తికి భయపడిపోయాడు. ఆయన ఇక తనకు శరణు ఇచ్చేవారి కోసం ఎదురు చూశాడు. ఎవరో ఒకరు వద్దకు వెళ్ళి, అంటే మహానుభావులు, లోక పాలకుల వద్దకు వెళ్ళి శరణు వేడాలి అని నిర్ణయించుకున్నాడు. తనను రక్షించవలసిందిగా ప్రార్థించాలి అని నిశ్చయించుకున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు రక్షణ ఇచ్చేవాడే దొరకలేదు. అంటే ఇంద్రుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, యముడు, సూర్యుడు, ఈ సాధారణ దేవతలంతా కూడా దుర్వాసుణ్ణి రక్షించడానికి ముందుకు రానే లేదు. సుదర్శన చక్రానికి ఎదురేగి ఎవ్వరు రక్షించగలరు దుర్వాసుణ్ణి? కావున ఎవ్వరూ కూడా దుర్వాసుడికి అభయం ఇవ్వనే లేదు. చిట్ట చివరిగా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాడు దుర్వాస మహర్షి. ఓ స్వయంభూ బ్రహ్మదేవ, పరాజయం లేని శ్రీహరి చక్రం నన్ను తరుముతూ ఉన్నది, దాని నుండి నన్ను రక్షించు దయచేసి అని వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మేమంతా కూడా శ్రీహరి ఆజ్ఞను పాటించే వాళ్ళమే కానీ శ్రీహరికి ఎదురు వెళ్ళగలిగే వాళ్ళము కాదు, వెళ్ళం కూడాను. దానివల్ల సుదర్శన చక్రం నుండి నేను నిన్ను రక్షించలేను అని బ్రహ్మదేవుడు చెప్పేశాడు. అప్పుడు ఆ మహర్షి కైలాసానికి వెళ్ళాడు. వెళ్ళి పరమశివుణ్ణి శరణు వేడాడు. అప్పుడు పరమశివుడు కూడా, వత్స, బ్రహ్మదేవుడు అనే జీవుడికి ఈ బ్రహ్మాండమే ఉపాధి. అటువంటి బ్రహ్మాండాలు అనంత సంఖ్యలో ఆ శ్రీహరి భగవానుడు యందు సృష్టికాలంలో ప్రకటమై ప్రళయకాలంలో విలీనమవుతూ ఉంటాయి. మేము ఆ బ్రహ్మాండాలలో పరిభ్రమిస్తూ ఉంటాము. నేను కానీ బ్రహ్మదేవుడు కానీ శ్రీహరిని ఎదిరించి శ్రీహరి చక్రం నుండి నిన్ను రక్షించనే లేము. మాకు సామర్థ్యం లేదు. అంటే ఇక్కడ సామర్థ్యం లేదు అనంటే కనుక ఆ పని మేము చేయము అని పరమశివుడు కూడా స్పష్టంగా చెప్పేశాడు. చెప్పి పరమశివుడు ఒక గొప్ప మాటను చెప్పాడు. నువ్వు ఆ శ్రీహరినే శరణు వేడు. ఎందుకంటే జగన్నాథుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క ఆయుధం నుండి నిన్ను ఆయన తప్ప ఎవ్వరూ రక్షించలేరు. నీకు ఆ శ్రీహరే శుభాన్ని చేకూరుస్తాడు అని పలికాడు. దుర్వాస మహర్షి ఆ మాటలు విని నిరాశ చెందుతూ కైలాసం నుండి వైకుంఠానికే వెళ్ళాడు. అప్పుడు ఆ వైకుంఠంలో శ్రీనివాసుడు మహావిష్ణువు శ్రీదేవితో కలిసి ఆసీనుడై ఉన్నాడు.
శ్రీహరి చక్రం నుండి పుట్టిన అగ్ని మహర్షిని ఎంతగానో బాధ పెట్టసాగింది. సుదర్శన చక్రం అంటే మాటల, ఆ సుదర్శన చక్రం కనుక ఒకరి మీద దాడి చేయాలి అని అంటే కనుక ఆ చక్రాగ్ని ఎంత ఘోరంగా ఉంటుంది, ఆ తాపం ఎంత వేడిగా ఉంటుంది. అంతటి శక్తివంతమైనటువంటి సుదర్శన చక్రం మహర్షిని బాధ పెట్టసాగింది. చివరికి ఆయన వణికిపోతూ శ్రీహరి పాదాలపై పడి ఈ విధంగా ప్రార్థించాడు. ఓ అచ్యుత అనంత, సత్పురుషులు నిన్నే కోరుకుంటూ ఉంటారు. నేను తప్పు చేశాను. జగద్రక్షకుడవైన నువ్వు దయతో నన్ను రక్షించు. ఓ ప్రభు, అత్యంత గొప్పదైనటువంటి నీ మహిమను తెలుసుకోలేక నేను నీ ప్రియ భక్తులకు దుఃఖాన్ని కలిగించాను. దానికి ప్రాయశ్చిత్తాన్ని విధించు, శిక్ష వేయి. నరకంలో ఉన్న జీవుడు కూడా నీ పేరును పలకటంతోనే మోక్షాన్ని పొందుతాడు కదా అని అన్నాడు. అప్పుడు భగవంతుడు ఈ విధంగా పలికాడు మహావిష్ణువు, ఓ మహర్షి, నేను భక్తులకు వశుడినై ఉంటాను. గొప్ప మాట చెప్పాడు చూడండి. భక్తులు సనాతన ధర్మంలో భగవంతుడికి బానిసలు కాదు. ఇక్కడ మహావిష్ణువు చెప్పిన మాటను మనం చూసినట్లయితే కనుక భక్తులకే మహావిష్ణువు వశుడై ఉంటాను అని చెబుతూ ఉన్నాడు. భగవంతుడిది ఎంత విశాల హృదయమో చూడండి. ఎంతసేపు కూడా మనం భగవంతుడికి బానిసత్వం చేయాల్సిందే అనే భావన సనాతన ధర్మంలో ఎక్కడా ఉండదు. మీరు భగవంతుడిని తెలుసుకోవాలి, పూజించాలే కానీ ప్రేమను పెంచుకోవాలి, ఆయన ప్రేమను మీరు సాధించాలే కానీ భగవంతుడే మనకు వశుడిగా ఉంటాను అని చెబుతూ ఉన్నాడు. నేనే భక్తులకు వశుడనై ఉంటాను. భక్తుల విషయంలో నేను అస్వతంత్రుడను, నాకు ఏమాత్రము కూడా స్వతంత్రం లేదు. ఎందుకంటే సత్పురుషులైన భక్తులు నా మనస్సును తమ వశం చేసుకున్నారు. సత్పురుషులైనటువంటి భక్తులు మాత్రమే, ఎవరు పెడితే వాళ్ళు కాదు. దుర్మార్గులు వాళ్ళు కూడా భక్తులు ఉండొచ్చుగాక, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే భగవంతుణ్ణి పూజ చేస్తూ ఉంటారు. కానీ సత్పురుషులైనటువంటి భక్తులు మాత్రమే నా మనస్సును వశం చేసుకోగలుగుతారు. నేను భక్తజనులకు ప్రియుణ్ణి, నాకు కూడా ఆ భక్తజనులు ఎంతో ప్రియమైన వారు. ఓ మహర్షి, సత్పురుషులైనటువంటి నా భక్తులు నన్నే ఆశ్రయించుకుని ఉంటారు. వారు లేకుండా నేను నన్ను కానీ నాతో విభాగమే లేని శ్రీదేవిని కానీ కోరను. అందుచేత ఓ మహర్షి, నేను నీకు ఒక ఉపాయం చెబుతున్నాను, విను. ఎవరి కారణంతో నీకు నువ్వే ఈ పీడను కొని తెచ్చుకున్నావో అతనినే నువ్వు వెళ్ళి శరణు వేడు. ఎవరైనా తన శక్తిని సత్పురుషులపై ప్రయోగిస్తే అది ఆ ప్రయోగించిన వాడికే అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. గొప్ప మాటను చెబుతూ ఉన్నాడు మహావిష్ణువు. మహావిష్ణువు యొక్క మాటల్లో సారాంశం ఏమిటి అని అంటే కనుక, నేను భక్తుడి యొక్క ఆపదను పోగొట్టాలి అని నేను అనుకున్నాను. నీకు ఎప్పుడు ఆపద వచ్చినా కూడా ఈ సుదర్శన చక్రం నిన్ను రక్షిస్తుంది అని మాట ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు నువ్వు నన్ను శరణు వేడావు కదా అని చెప్పేసి నా భక్తుడికి ఆపద తలపెట్టాలి, నా భక్తుణ్ణి అంతమొందించాలి అని చూసిన నిన్ను నివారించకుండా, నా భక్తుణ్ణి రక్షించకుండా నా భక్తుడికి ఇచ్చినటువంటి మాటను నేను వెనక్కి తీసుకోలేను, ఆ మాటను వృథా చేసుకోలేను. కావున ఇందులో నేను ఏమాత్రము కూడా నిర్ణయం తీసుకోను. ఈ నిర్ణయం అంతా కూడా అంబరీషుడికే విడిచిపెడుతూ ఉన్నాను. నువ్వు వెళ్ళి అంబరీషుడినే శరణు వేడు. అంబరీషుడు క్షమిస్తే నేను క్షమిస్తాను, ఇందులో ఇంకో మాట లేదు అని చెప్పేశాడు. ఎవరైనా కూడా తన శక్తిని, అంటే తమకు ఉన్నటువంటి తపశ్శక్తిని సత్పురుషులపై ప్రయోగిస్తే ఆ శక్తి తమకే అనర్థాన్ని తెచ్చిపెడుతుంది అని మహావిష్ణువు చెప్పాడు. మనకు శక్తి ఉన్నది కదా అని ఎవరు పెడితే వాళ్లపై ప్రయోగించకూడదు. నేడు కూడా మనం చూస్తూ ఉంటాము, సమాజంలో అధికారంలో ఉన్నటువంటి అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి సత్పురుషులైనప్పటికీ కూడా వాళ్ళ మీద తమ శక్తిని ఉపయోగిస్తూ ఉంటారు. తమ శక్తి చేత వాళ్లను అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రజలు అలాంటి వాళ్లను నమ్మరు, అలాంటి వాళ్ళ చేష్టలను వీళ్ళు అంగీకరించరు. ఈ సత్పురుషుల వెంటే ఉంటూ ఉంటారు. తరువాత ఈ సత్పురుషులే విజయం సాధిస్తూ ఉంటారు. కావున మన శక్తిని ఎప్పుడూ కూడా సత్పురుషుల పైన ప్రయోగించకూడదు అని దుర్వాస మహర్షికి మహావిష్ణువు చెబుతూ ఉన్నాడు. తపస్సు, ఉపాసన అనే రెండూ కూడా వినయం గల మహర్షులకు మాత్రమే మోక్ష సాధనాలుగా ఉంటాయి. కానీ వినయం లేని సాధకుడికి మాత్రం ఆ రెండు అనర్థాన్నే కలిగిస్తాయి. దుర్వాస మహర్షికి చురకలు పెడుతూ ఉన్నాడు. బ్రాహ్మణుడు కావచ్చు, మహర్షి కావచ్చు, తపస్సంపన్నులు కావచ్చు, సత్వగుణంతో ఉండాలి, కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కానీ నీవు ఆ విధంగా ప్రవర్తించలేదు. కావున నీకు అనర్థాన్ని నువ్వే తెచ్చుకున్నావు. నీ యొక్క శక్తిని అనవసరంగా నీవు అంబరీషుడిపైకి ప్రయోగించావు కనుక ఓ మహర్షి వెళ్ళు, నీకు శుభం కలుగుతుంది. నాభాగుడి పుత్రుడైనటువంటి అంబరీష మహారాజును ప్రార్థించి నిన్ను క్షమించేటట్లుగా చేసుకో. ఆయన గొప్ప భాగ్యశాలి, ఆయన క్షమించటం వల్ల నీ అనర్థం తొలగిపోతుంది, నీ తాపం చల్లారుతుంది అని
బోధించాడు మహావిష్ణువు. సుదర్శన చక్రంతో ఎంతగానో బాధించబడుతూ ఉన్నటువంటి దుర్వాస మహర్షి భగవంతుడైన మహావిష్ణువు ఆదేశానుసారం తిరిగి అంబరీషుడి వద్దకు వచ్చి అంబరీషుడి పాదాలనే పట్టుకున్నాడు. అంబరీషుడి పాదాలు ఎప్పుడైతే దుర్వాస మహర్షి పట్టుకున్నాడో అంబరీషుడు తెగ సిగ్గుపడిపోయాడు, చాలా బాధపడ్డాడు, కంగారు పడ్డాడు. అస్సలు ఈ యొక్క పరిణామాన్ని ఊహించలేదు, అంగీకరించలేదు, స్వాగతించనే లేదు. ఆ మహర్షి పడుతూ ఉన్నటువంటి కంగారును భయాన్ని చూసి దయ కలవాడైనటువంటి అంబరీషుడు మనస్సులో చాలా బాధపడ్డాడు. ఏమిటి పరిస్థితి, అంతటి మహర్షి వచ్చి నా కాళ్ళ మీద పడటం ఏమిటి అని భావిస్తూ బాధపడుతూ వెంటనే శ్రీహరి ఆయుధమైనటువంటి సుదర్శన చక్రాన్ని ఆయన స్తుతించాడు. త్వమగ్నిర్భగవాన్ సూర్యః త్వం సోమో జ్యోతిషాం పతిః త్వమాపస్త్వం క్షితిర్వ్యోమ వాయుర్మాత్రేంద్రియాణి చ. పృథివీ మొదలైనటువంటి 5 స్థూలభూతాలు, శబ్ద స్పర్శ రూప రస గంధాలనేటటువంటి 5 సూక్ష్మభూతాలు, ఇంద్రియాలు, పూజ్యుడైనటువంటి సూర్యుడు, నక్షత్రాధిపతి అయినటువంటి చంద్రుడు అన్నీ కూడా నీ రూపాలై ఉన్నారు. అక్కడ నీ రూపాలు అని సుదర్శన చక్రాన్ని ఆయన స్తుతిస్తూ ఉన్నాడు అనంటే మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపమే సుదర్శన చక్రం. అదేవిధంగా సూర్యుడు, అగ్ని ఇవన్నీ కూడా మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపాలే అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓ సుదర్శనమా నీకు నమస్కారము. శ్రీహరి ప్రియమైన నీకు 1000 కొనలు ఉన్నాయి. నువ్వు అన్ని అస్త్రాలను నాశనం చేసి భూమిని రక్షిస్తావు. ఈ మహర్షికి దయచేసి శుభాన్ని చేకూర్చు. నేను దానాన్ని కానీ యజ్ఞాన్ని కానీ చేసి ఉంటే, స్వధర్మాన్ని చక్కగా ఆచరించినట్లయితే కనుక మా వంశం వేదవేత్తలను దైవంగా భావించినట్లయితే ఈ వేదవేత్త అనర్థం నుండి బయటపడుతాడుగాక. ఈ వేదవేత్త ఈ తాపం నుండి విముక్తుడగుగాక. భగవంతుడైనటువంటి శ్రీహరి అద్వితీయుడు, సకల గుణాలకు కూడా నిలయం వంటివాడు. మేము సకల ప్రాణుల్లోనూ ఆత్మభావాన్నే కలిగి ఉన్నాం. అటువంటి మాపై ఆయనకు ప్రీతి కనుక ఉన్నట్టయితే ఈ వేదవేత్త ఈ ఆపద నుండి విముక్తుడగుగాక అని పరిపరి విధాలా ప్రార్థించాడు. ఇలా అంబరీష మహారాజు స్తుతించగానే ప్రార్థించగానే మహర్షిని అన్ని వైపుల నుండి కూడా బాధ పెడుతూ ఉన్నటువంటి సుదర్శన చక్రం అంబరీష మహారాజు యొక్క వాక్యానికి వాక్కులకు సుదర్శన చక్రం వెంటనే శాంతించింది, అంతటి విలువనిచ్చింది. దుర్వాస మహర్షికి తాపం దూరమైంది. ఆయన స్థిమితపడ్డాడు. మహారాజును ఆశీర్వదిస్తూ ఉన్నతంగా పొగిడాడు. మహారాజు యొక్క సత్వగుణం కావచ్చు, క్షమాగుణం కావచ్చు, దయ కావచ్చు, ఇవన్నీ కూడా వేనోళ్ల పొగిడాడు దుర్వాసుడు. ఓ మహారాజా, ఎంత ఆశ్చర్యం! నేను తప్పు చేసినా కూడా నువ్వు నాకు మేలే చేస్తూ ఉన్నావు. సత్పురుషుడివి అంటే నువ్వే. అపకారం చేసినప్పటికీ కూడా ఉపకారం చేస్తాడు చూసారా, వాళ్ళనే సత్పురుషులు అంటారు. ఆ విధంగా నువ్వు సత్పురుషుడివి. మనం కూడా చూసుకున్నట్లయితే సుమతి శతకంలో మనకు కనిపిస్తుంది, ఉపకారికి ఉపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నగ సేయువాడు నేర్పరి సుమతి అని. దాని అర్థం ఏమిటి అనంటే కనుక ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడంలో గొప్పేమీ లేదు. నువ్వు నాకు అది ఇచ్చావు, నేను నీకు ఇది ఇస్తూ ఉన్నాను అని అక్కడ మనకి కేవలం ఒప్పందం మాత్రమే. అలా కాకుండా మనకి అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేస్తే కనుక అతను గొప్పవాడు. అతను సూర్యచంద్రులతో సమానంగా భాసిస్తూ ఉంటాడు. ఆ విధంగా తనను చంపడానికే ఒక కృత్యను సృష్టించినటువంటి దుర్వాస మహర్షిని అంబరీషుడు క్షమించాడు. కావున అంబరీషుడు అంటే దుర్వాస మహర్షికి ఎనలేని గౌరవం ఏర్పడి స్తుతించాడు, ఆశీర్వదించాడు. శ్రీహరి పాదాల గురించి, అలాగే మహావిష్ణువు యొక్క శక్తి గురించి, సుదర్శన చక్రం యొక్క శక్తి గురించి కూడా చాలాసేపు స్తుతించాడు దుర్వాస మహర్షి. కానీ అంబరీష మహారాజు అట దుర్వాస మహర్షి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు భోజనం చేయకూడదు, అతన్ని నేను అతిథిగా పిలిచాను, కావున అతడు రాకుండా నేను భోజనం చేయను అని అలాగే వేచి చూస్తూ ఉన్నట్ట. ఆ విధంగా అతని నిరీక్షణలోనే సంవత్సర కాలం గడిచిపోయిందిట. అందరూ వచ్చినటువంటి విప్రులందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయారు. కానీ నేను పిలిచిన దుర్వాసుడు వచ్చి భోజనం చేస్తే కానీ నేను చేయను అని అంబరీషుడు వేచి చూస్తూ ఉన్నాడు. ఈ దుర్వాసుడిని సుదర్శన చక్రం తరుముకుంటూ వెళుతూ ఉన్నది. అలా దుర్వాసుడు వెళుతూ ఉన్నాడు. ఆ లోకం తిరిగాడు, ఈ లోకం తిరిగాడు, అన్ని లోకాలు తిరిగి చివరికి మహావిష్ణువు యొక్క ఆజ్ఞతో అంబరీషుడు వద్దకు వచ్చి శరణు వేడేసరికి 1 సంవత్సర కాలం పూర్తయిపోయింది మనుష్య కాలంలో. అప్పటికి అంబరీషుడు ఇంకా ఏమీ తిననే లేదు, చాలా గొప్ప సంకల్పంతో ఉన్నాడు. మహర్షి అలా అనగానే మహారాజు తిరిగి మహర్షి పాదాల మీద పడ్డాడు. ఏదో దుర్వాస మహర్షి అంతటి వాడే నా పాదాల మీద పడేసరికి నేను అంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి అని పొంగిపోకుండా తిరిగి మళ్ళీ దుర్వాస మహర్షి పాదాలపై పడ్డాడు. పడి దుర్వాసుణ్ణి మళ్ళీ ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. చేసుకుని ఆయనకు
భోజనం పెట్టాడు. ఉత్తమమైనటువంటి రసాదులతో నిండినటువంటి రుచికరమైన ఆహారాన్ని ఎంతో ఆదరంతో మహర్షికి సమర్పించుకున్నాడు. మహర్షి మనస్సులోనే తృప్తి చెంది మహారాజును కూడా భోజనం చెయ్యమని అనుమతించాడు. తరువాత మహర్షి మహారాజుతో, ఓ రాజా, నువ్వు భగవద్భక్తుడివి. నిన్ను చూసి తాకి నీతో మాట్లాడడం వల్ల నేను కూడా అనుగ్రహించబడ్డాను. పరమాత్మయందు బుద్ధి నిలిపి నువ్వు ఇచ్చిన ఆతిథ్యంతో నేనెంతగానో ప్రీతి చెందాను. నీ యొక్క పవిత్రమైనటువంటి ఈ కథను స్వర్గంలోని స్త్రీలు మళ్ళీ మళ్ళీ గానం చేస్తూ ఉంటారు. ఈ భూలోకం కూడా గొప్పది, పవిత్రమైనది అయినటువంటి నీ కీర్తిని గానం చేస్తూ ఉంటుంది అని ఆశీర్వదించి మహారాజు వద్ద సెలవు తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు దుర్వాస మహర్షి. ఏ లోకం అంటే ఆ లోకానికి ఎప్పుడంటే అప్పుడు వాయు వేగంతో వెళ్ళగలిగిన వాడు దుర్వాస మహర్షి. అయినప్పటికీ కూడా అంబరీషుడు యొక్క విష్ణు భక్తి ముందు తల వంచవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా తప్పు తెలుసుకున్నాడు. ఆ తర్వాత పరస్పరము ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటంటే, దుర్వాస మహర్షిని కానీ అంబరీషుడిని కానీ తప్పు పట్టేంత స్థాయిలో మనం ఎవ్వరము కూడా లేము. మహావిష్ణువు ఒక సందర్భంలో అంబరీషుడి యొక్క భక్తిని లేదా తన భక్తుడి యొక్క భక్తిని, ఆ శక్తిని కూడా లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు. అందుకే ఈ యొక్క ఘట్టం అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. దుర్వాస మహర్షి వెళ్ళిన తరువాత మాత్రమే మహారాజు భోజనాన్ని ఆరగించాడు. సంవత్సరం తర్వాత మహర్షి ఆ విధంగా ఆపదలో పడి గట్టెక్కటము, తాను ధైర్యంగా ఉండటము అంతా కూడా ఆ పరమాత్మ యొక్క మహిమ మాత్రమే అని అంబరీష మహారాజు ఎంతో గొప్పగా ఆలోచించాడు. ఏ మాత్రము కూడా అహంకారానికి కానీ గర్వానికి కానీ లోను కాలేదు. ఈ విధంగా అంబరీష మహారాజు అనేక గుణాలకు నిధి అయి ఉన్నాడు. చెప్పేదేముంది, అంబరీష మహారాజు గురించి చెప్పాలి అనంటే కనుక ఒక రోజు సరిపోదు, అంత గొప్పవాడు. ఇక తరువాతి రోజుల్లో అనేక కర్మల ద్వారా శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని ధరించిన పరబ్రహ్మయందు భక్తిని కలిగి ఉన్నాడు అంబరీషుడు. ఆ భక్తి యొక్క ప్రభావంతో ఆయన బ్రహ్మలోకం వరకు గల భోగాలను అన్నింటినీ కూడా నరకంతో సమానమైనవిగా భావించాడు. ఏ భోగాన్ని ఇష్టపడలేదు, ఏ రాజభోగాన్ని కూడా దగ్గరకు రానివ్వనే లేదు. అలా ఆత్మానాత్మ వివేకి అయినటువంటి అంబరీషుడు ఆత్మస్వరూపుడైనటువంటి వాసుదేవుడు యందు మనస్సును నిలిపి సత్వరజస్తమో గుణాల ప్రవాహానికి అతీతుడైపోయాడు. ఇంకా అరిషడ్వర్గాలను జయించాడు, ఇంద్రియాలను జయించాడు. ఏవేవైతే భగవద్గీతలో త్రివిధ నరకస్యేదం అని చెప్తారో వాటన్నింటినీ కూడా అంబరీషుడు అప్పటికే జయించాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన రాజ్య భారాన్ని పుత్రులకు అప్పజెప్పి అడవులకు వెళ్ళిపోయాడు. ఆ తరువాత వానప్రస్థాశ్రమాన్ని అనుష్ఠించుకుని తపఃప్రభావం చేత వైకుంఠలోకానికి వెళ్ళిపోయాడు. ఇది అంబరీషుడు యొక్క చరిత్ర, అంబరీష ఉపాఖ్యానం. ఇందులో కొంతమంది పెద్దలు చెబుతారేమిటి అనంటే, మహావిష్ణువే స్వయంగా అంబరీషుడు యొక్క భక్తిని పరీక్షించి అతని శక్తిని లోకానికి చాటి చెప్పాలి అని సంకల్పించిన వాడి దుర్వాస మహర్షిని పంపించాడు అని కూడా చెబుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా తన భక్తుడి యొక్క గొప్పదనాన్ని, ఆ శక్తిని లోకానికి చాటి చెప్పాలి అని మహావిష్ణువు చేసినటువంటి పనే ఇది అని మనకు అర్థమవుతున్నది. కార్తీక మాసంలో ద్వాదశి వ్రతం సమస్త యజ్ఞాన్ని, యజ్ఞ ఫలాన్ని కూడా కలుగజేస్తుంది. సకల పాపాలు కూడా నశించడంతో పాటుగా ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది అని అగస్త్యుడు అత్రి మహర్షికి వివరించాడు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరిస్తూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. ప్రాణరక్షణ చేసిన వాడిని, ఆపదలో ఆదుకున్న వాడిని ఎన్నడూ మరవకుండా వారికి కృతజ్ఞులై ఉండాలి అని దుర్వాస మహర్షి సూచిస్తూ ఉన్నాడు. అంతే కదా, మహావిష్ణువు కూడా బ్రహ్మ కావచ్చు, మహేశ్వరుడు కావచ్చు, నేను నిన్ను రక్షించలేను అని చెప్పినటువంటి సందర్భంలో నేను రక్షిస్తాను అని దుర్వాస మహర్షిని రక్షించిన వాడు అంబరీషుడు. కావున అంబరీషుడికి దుర్వాస మహర్షి అనేక ఆశీస్సులు అందించాడు. శత్రువుపై కూడా, అంటే తననే చంపాలి అని భావించినటువంటి శత్రువుపై కూడా పగ ద్వేషము కూడా పెంచుకోకుండా ఆదరించాలి అని అంబరీషుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. జరుగుతూ ఉన్నటువంటి జరగబోయేటటువంటి ప్రతి సంఘటన కూడా దైవ నిర్ణయమే అని భావించాలి. వాటిలోని మంచి మాత్రమే స్వీకరించాలి. ఈ విధంగా మనం కార్తీక మాస మహాత్మ్యంలో అంబరీష ఉపాఖ్యానాన్ని చెప్పుకున్నాం, పూర్తి చేసుకున్నాము. ఈ యొక్క అంబరీష ఉపాఖ్యానము మొన్న మొదలుపెట్టాను, ఈరోజు పూర్తి చేశాను. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి మొత్తం కథ కార్తీక మాసంలో 24వ రోజు, 25వ రోజు, 26వ రోజు, 27వ రోజు, 28వ రోజు 5 రోజుల పాటు వినవలసినటువంటి కథ
నేను ఒకే వీడియోలో చెప్పడం జరిగింది. కావున గత 2 రోజులు కూడా మనం ఉపన్యాసం చెప్పుకోలేదు కాబట్టి, కార్తీక పురాణం చెప్పుకోలేదు కాబట్టి, ఈ వీడియోను పూర్తిగా విన్నవారు 28వ రోజు వరకు కూడా కార్తీక మాస మహాత్మ్యాన్ని విన్నట్టే. స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.